బాలిక కూడా వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎలా చూస్తూ ఉన్నారు వాటిని? అంటే మనం గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచి అయితే ఈ ఆపరేషన్ కగారు మొదలుపెట్టినప్పటి నుంచి నిరంతరం అలాంటి సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నాం. అడవి తల్లిని అంతం చేసేటువంటి పనిలో అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో భాగంగా చేస్తున్నది. మీలాంటి జర్నలిస్టులు కొంత మన తెలంగాణ నుంచి నిన్ననే కొన్ని ఛానల్స్ పోయినట్టున్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఆ తల్లి ఏం సంపాదించుకోవాలి అంటే మేము కూడా అక్కడ పుట్టొచ్చినాం కాబట్టి మాకు తెలుసు. అమిత్ షా అన్నట్టు పురుగుల పడి చచ్చిపోతాడు. వేసుకోవడానికి అమ్మకు బట్టలు లేవు. హిడ్మా చనిపోయినప్పటి నుంచి అవే బట్టలు వేసుకుంది అమ్మ. నేను బాధతో చెప్తా. కాబట్టి ప్రజలు తప్పు చేసినా, ప్రజాప్రతినిధులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా శిక్షించేటువంటి అధికారం మీ దేశంలో న్యాయ వ్యవస్థలకు ఉన్నది. మీరు పట్టుకోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్షలు వేయండి. మీకు కావాల్సినటువంటి అడవులు, మీకు కావాల్సినటువంటి ఖనిజ సంపద మొత్తం దోచుకుంటా ఉన్నారు కదా, దోచుకోండి. 6 నెలల పసిపాపను చంపారు, 90 ఏళ్ళ ముసలాయనను చంపారు.